కాంగ్రెస్ తోనే బడుగు బలహీన వర్గాలకు న్యాయం జరుగుతుందన్నారు మంత్రులు పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్. కేంద్ర ప్రభుత్వం కులగణనకు ఓకే చెప్పేందుకు రాహుల్ గాంధీయే ప్రధాన కారణమన్నారు. రాహుల్ ఒత్తిడితోనే అందుకే కులగణనకు గెజెట్ విడుదల చేసిందని చెప్పారు. హైదరాబాద్ గాంధీ భవన్లో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ బర్త్డే వేడుకలు ఘనంగా నిర్వహించారు. మంత్రులు పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్, ఎంపీ అనిల్ యాదవ్ సహా పార్టీ నేతలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. రాబోయే తరానికి భారతదేశ ప్రజాస్వామిక వ్యవస్థలో సామాజిక న్యాయం జరగాలనేటువంటి ఆలోచనతో కులగణన జరగాల్సిందే అని పట్టుబట్టి అధికారంలో ఉన్న తెలంగాణలో ఆ కులగణన చేపించి దేశానికి రోల్ మోడల్గా చూపించి ఈరోజు భారత ప్రభుత్వం కూడా కులగణనకు ఒప్పుకొని గెజెట్ విడుదల చేసే పరిస్థితికి కారకుడైన రాహుల్ గాంధీ గారికి యావత్ దేశంలో ఉన్నటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు సామాజిక న్యాయం ఆకాంక్షించే ప్రతి ఒక్కరి తరఫున నిండుగా ఆశీస్సులుండి రాబోయే కాలంలో వారు భారత ప్రధానిగా ఈ దేశ ప్రజలకు అట్టడుగు వర్గంలో ఉన్నటువంటి వాళ్ళందరికీ అన్ని రంగాల్లో అభివృద్ధి తీసుకొచ్చే విధంగా జితిన ఆబాది ఉతన ఇచ్చేదారి అనే దిశలో రాహుల్ గాంధీ గారి ఆలోచన ప్రకారంగా వారి నాయకత్వం ఎదగాలని, వారికి ఆ భగవంతుడు నిన్ను మనసుతోటి ఆశీర్వచనం ఇవ్వాలని మా అందరి ఆకాంక్షలు, మా అందరి శుభాకాంక్షల్ని తెలంగాణ కాంగ్రెస్ పక్షాన రాహుల్ గాంధీ గారికి ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతోంది. మా అఖిల భారత కాంగ్రెస్ పార్టీ నాయకులు భారతదేశంలో ఉన్నటువంటి అన్ని వర్గాలకు సమన్యాయం జరగాలి, వర్గానికి, అట్టడుగు వర్గానికి, కన్యాకుమారి టు కాశ్మీర్ వరకు భారత్ జోడో పాదయాత్ర నిర్వహించి పెద్ద ఎత్తున ప్రజల కష్టాలు తెలుసుకున్నటువంటి మా నాయకుడి యొక్క జన్మదినం రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మరియు ముఖ్యమంత్రి గారి యొక్క నేతృత్వం లోపల మా రాజ్యసభ సభ్యులు అనిల్ యాదవ్ గారు వారి నేతృత్వంలో మా గౌరవ మంత్రివర్యులు బలహీన వర్గాలకు సంబంధించిన మా మిత్రులు అన్నగారు ప్రభాకర్ అన్న, అదేవిధంగా యువన కాంగ్రెస్ పార్టీ మిత్రులు, ఎన్ఎస్ఏ మిత్రులు, మహిళా కాంగ్రెస్ పార్టీ సోదరిమణులు, సేవాదళ సోదరిమణులు, మా కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు ఈరోజు మొదటిసారి ఒక కాంగ్రెస్ పార్టీ కార్యకర్త సోషల్ జస్టిస్ అని ఏదైతే భారతదేశంలో అన్ని వర్గాలకు సమన్యాయం జరగాలని రాహుల్ గాంధీ యొక్క ఆలోచన విధానాన్ని అమలు పరిచినటువంటి సందర్భంలో ఒక దళిత వర్గాల నుంచి మంత్రివర్గంలో ప్రమాణ స్వీకారం చేసి ఈరోజు వారి జన్మదినంలో కార్యక్రమంలో పాల్గొనడానికి రావడం, ఏదైతే భారతదేశ ప్రజలకు సమన్యాయం, బీసీ కులగణన కానీ, షెడ్యూల్ కాస్ట్ వర్గాలకు సమన్యాయం కానీ, మైనార్టీలకు కానీ అన్ని వర్గాలకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందన్న విషయానికి ఇదొక నిర్వచనం అన్న విధంగా సందర్భంగా తెలియజేసుకుంటూ మరొక్కసారి మా రాహుల్ గాంధీ గారికి తెలంగాణ రాష్ట్ర ప్రజల పక్షాన మనస్ఫూర్తిగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. మా ప్రియతమ నాయకుడు రాహుల్ గాంధీ గారి జన్మదిన వేడుకలు మా పిసిసి అధ్యక్షులు వర్యులు మహేష్ గౌడ్ గారు, అదేవిధంగా మా ప్రియతమ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఒక ఆదేశాల మీదకి ఈరోజు గాంధీ భవన్లో చాలా పెద్ద ఎత్తున కూడా జన్మదిన వేడుకలు జరుపుకోవడం జరుగుతుంది. రాహుల్ గాంధీ గారి జన్మదిన వేడుకలు ఎంతో పెద్ద ఎత్తున కూడా జరుపుకోవడం జరుగుతుంది. మరొక్కసారి రాష్ట్ర ప్రజల తరఫున ఎన్ఎస్ఏ, యూత్ కాంగ్రెస్, మహిళా కాంగ్రెస్, సేవాదళ అందరి తరఫున కూడా మా నాయకుడు రాహుల్ గాంధీ గారికి జన్మదిన వేడుకలు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.